హలో అండి, వెల్కమ్ టు శ్రీ సాయి ఫుడ్స్. నేను ఈరోజు మంచి హెర్బల్ హెయిర్ ఆయిల్ చూపిద్దామని నేను ఇవన్నీ తయారు చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం వీడియో చేసి మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఇది గానుగ నూనె అండి, కొబ్బరి నూనె. గానుగ దగ్గర తీసుకొచ్చుకున్నాము. ఇది కొంచెం ఆముదము, గులాబీ రేకులు, మెంతులు, నానబెట్టిన మెంతులు, మరువము, శంకుపూల ఆకులు, జామాకు, నేల చామంతి ఆకు, ఇది మల్లె ఆకు, గోరింటాకు, మందారాకు. తర్వాత కొంచెం ఎండిన మందార పూలు కూడా ఉంటే వాటిని కూడా తీసుకున్నాను. ఇది జటామాంసి. ఇది ఆయిల్ జుట్టు పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. తర్వాత కలోంజీ సీడ్స్ అండి, ఇది ఉల్లి గింజలు అంటారు. ఇవి జుట్టును నల్లబరచడానికి ఉపయోగపడుతుంది. తర్వాత వేపాకు, ఇది తలలో చుండ్రు అది లేకుండా తయారు ఉంటుంది. తర్వాత ఇది ఉసిరికాయ ముక్కలు, ఇవి కలబంద, ఇది గుంటగలగరాకు, ఇది ములగాకు. ఇది గుంటగలగరాకు, దీన్నే భృంగరాజు అని కూడా అంటారు. ఇది జుట్టు నల్లబరచడానికి, జుట్టు ఊడకుండా ఉండటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ఈ గుంటగలగరాకుని ఒకసారి మెత్తగా రోట్లో దంపుకుంటే దాని యొక్క పోషకాలన్నీ కూడా ఆయిల్లోకి దిగుతాయండి. అందుకని కొంచెం రోట్లో నేను నూరుతున్నాను. మిక్సీ కూడా పట్టుకోవచ్చు రోల్ లేని వాళ్ళు. నాకు రోల్ ఉంది కాబట్టి రోట్లో దంపుకుంటున్నాను. కొంచెం మరీ మెత్తగా అక్కర్లేదు, కొంచెం కచ్చాపచ్చాగా దింపుకుంటే చాలు. ఉసిరికాయలు కూడా ముక్కలుగా కోసుకొని మిక్సీలో పట్టుకొని పెట్టుకుంటే మరీ ముక్కలుగా లేకుండా చక్కగా ఆయిల్లో వెళ్తుంది దీని సారం అంతా. అందు గురించి దీన్ని మిక్సీ పట్టుకున్నాం కచ్చాపచ్చగా. నానబెట్టుకున్న మెంతులండి, వీటిని కూడా మిక్సీ పట్టుకుందాం. ఇది శుభ్రంగా కడిగి పెట్టుకున్న గిన్నెలో తడంతా ఆరిపోయిన తర్వాత ముందుగా కొబ్బరి నూనె వేస్తున్నానండి. లీటర్ కొబ్బరి నూనెతో చేస్తున్నాను నేను. లీటర్కి 100 గ్రాముల చొప్పున ఆముదం వేయాలండి. గానుగ దగ్గర దొరుకుతుంది, ఇది కూడా ప్యూర్ ఉంటుంది గానుగ దగ్గర అయితే. ముందుగా మనం నూరి పెట్టుకున్నటువంటి భృంగరాజు ఆకుల్ని వేస్తున్నాను అంటారు దాన్ని. తర్వాత నూరి పెట్టుకున్నటువంటి మెంతులు, నూరి పెట్టుకున్నటువంటి ఉసిరికాయ పొట్టు, తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అన్ని వేసేసుకోవడమేనండి. ములగాకు, ఇలాగే మనం దీంట్లో ఆయిల్లో ఏం వేసుకుంటున్నామో అన్నీ ఒకసారి వేసేసుకోవడమే. వేసేసుకుని సన్న సెగ మీద మరిగించుకోవటమే. ఇంకా ఇట్లా గిల్లికి వేసుకోవాలి మందారం ఆకులు. కొన్ని దానిమ్మ ఆకులు కూడా వేస్తున్నానండి, ఇందాక మిస్ చేయని చెప్పలేదు. దానిమ్మ ఆకులు కూడా వేస్తున్నాను.
తర్వాత గోరింటాకు, ఇది మరువం లాస్ట్లో వేయిద్దామండి. మరువము అంతా అయిపోయినాక లాస్ట్లో వేస్తే అది మంచి సువాసన రావడం కోసం మరువం వేస్తాము. కలోంజీ సీడ్స్ కూడా వేస్తున్నాను. జటామాంసి లాస్ట్లో వేస్తాను. కొన్ని వేసుకోవాలి. వీటి లాస్ట్లో కొంచెం కలబంద కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే ఉడికిపోతుందండి, ఏమీ అవ్వదు. మిక్సీ బట్టి వేసుకోవచ్చు, ముక్కలుగాను వేసుకోవచ్చు. ఇలా సన్నసగ మీద బాగా ఉడకాలి. వీటి సారం అంతా ఆ నూనెలోకి దిగేదాకా బాగా ఉడకాలి. పక్కన కట్టెలు పోయే అవకాశం ఉంటే దాని మీద చేసుకుంటే ఇంకా బాగుంటుంది.